నేను వేటపాలెం నుంచి వచ్చాను. నాకు 2020లో మ్యారేజ్ అయింది. నేను మేనరికాన్ని చేసుకున్నాను. మొదటి సంవత్సరం దాకా నాకు పిల్లలు లేరు. సంవత్సరం దాకా నాకు పిల్లలు లేనప్పుడు అన్న మరి నాకు గర్భఫలం లేదు, నేనేమో చాలా లావుగా ఉన్నాను, అందుట్లో మేనరికం అని పుట్టరని నన్ను చాలామంది అవమానపరిచారు. సంవత్సరం తర్వాత నా పెళ్లి నాటి రోజుకే నేను గర్భఫలం ధరించి ఒక ఆడపిల్లని కన్నాను. తర్వాత మా అమ్మకి 3 ఆడపిల్లలు అవటం వల్ల నీకు ఆడపిల్లలే పుడతారని నా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను అవమానించారు. నేను అన్నయ్య ప్రోగ్రాం రోజు చూస్తూ ప్రార్థన చేస్తూ మరి మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అని అన్నయ్య అడుగుతున్నప్పుడు నాకు ఆశ కలిగింది. నేను అన్నయ్యతో టీవీలోనే మాట్లాడుతున్నాను, అన్న నాకు మగబిడ్డ కావాలి, నా కోసం ప్రార్థన చేయన్నా, నాకు మగబిడ్డ పెడితే నీ దగ్గర తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తా అనుకున్నాను. ఇదిగో దేవుడు చక్కని మగబిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం.